హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజైతే మేము మా దగ్గర అడవిలో ఉన్న శివాలయానికి అయితే బయలుదేరాము. ఈ టెంపుల్ వచ్చి మా ఊరు నుంచి 8 కిలోమీటర్స్ ఉంది. వెహికల్స్ ఉన్న వాళ్ళు వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు. అండ్ మేమైతే అందరూ అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ వ్యూ చూడండి, ఇది మొత్తం అడవి ప్రాంతము. ఇప్పుడైతే మేము 5 కిలోమీటర్స్ వచ్చేసాము. బాగా ఎండగా కూడా ఉంది. ఈ అడవిలో రేణిపళ్ళు చెట్లు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. మాకు దారిలో అయితే ఒక రేణిపళ్ళు చెట్టు అయితే కనిపించింది. ఇంకా మా వాళ్ళైతే వాటిని చూడగానే ఉత్సాహంతో వేరడం అయితే స్టార్ట్ చేశారు. బట్ మాకైతే కొన్ని రేణిపళ్ళు అయితే దొరికాయి. ఇంకా మేమైతే రేణిపళ్ళు తింటూ గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ లో పెద్ద పుట్ట అయితే ఉంది. అదైతే నేను మీకు రిటర్న్ వచ్చినప్పుడు చూపిస్తాను. టెంపుల్ వచ్చి గుట్ట పైన ఉంది. ఇంకా మేము గుట్ట ఎక్కడం స్టార్ట్ చేసాము. ఎక్కడానికి స్టెప్స్ అయితే ఏం లేవు, రాళ్ళనే స్టెప్స్ లా అరేంజ్ చేశారు. గుట్ట అయితే చాలా హైట్ గా ఉంది ఎక్కడానికి. ఇంకా నేను పైకి వెళ్ళి వ్యూ అయితే చూపిస్తాను మీకు. మా వాళ్ళైతే చాలా ఫాస్ట్ గా ఎక్కేశారు. బట్ నేనైతే చాలా కష్టపడ్డాను ఎక్కడానికి. ఇక్కడ వ్యూ చూడండి, మొత్తం అడవి ప్రాంతం ఇది. ఈ గుడి దగ్గర మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఒక బావి గురించి. ఇక్కడ కనిపిస్తుందే అదే ఈ బావి. ఈ బావి వచ్చి 10 అడుగుల లోతు ఉంటుంది. ఏ కాలంలో అయినా ఈ బావిలో ఎప్పుడు నీళ్లుంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇవే తాగుతారు. ఇంకా నేను మీకు గుడి దగ్గరికి వెళ్ళి ఒక వ్యూ అయితే చూపిస్తాను, చూడండి. ఈ గుడి అడవిలో ఉండడం వల్ల ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అండ్ ప్రాపర్ గా రోడ్స్ కూడా వేయలేదు టెంపుల్ దగ్గరికి రావడానికి. ఇక్కడ కనిపిస్తున్నదే టెంపుల్. ఇక్కడికి ప్రతి సోమవారం భక్తులు వస్తూ ఉంటారు. మిగతా రోజుల్లో ఈ టెంపుల్ దగ్గరికి ఎవరు రారు, పూజారి కూడా ఉండడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు కట్టుకున్న చీరని చింపి ఆ చెట్టుకి ఉయ్యాల కడితే పిల్లలు పుడతారని నమ్మకము. ఇంకా మేము లోపలికి వెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా మేము పూజ ముగించుకొని అందరూ బయటికి వచ్చి కాసేపు అలా అందరూ సరదాగా కూర్చున్నాము కబుర్లు చెప్తూ. ఇప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ మేము రిటర్న్ 8 కిలోమీటర్స్ వెళ్ళాలి కాబట్టి కిందకైతే దిగడం స్టార్ట్ చేసాము. నేను మీకు రిటర్న్ వచ్చేటప్పుడు ఒక పుట్ట చూపిస్తా అని చెప్పాను కదా, అది ఈ పుట్ట. ఇక్కడ కూడా పూజలు చేస్తారా. అండ్ ఈ పుట్టలో ఒక పెద్ద పాము ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా మేము కిందికి రాగానే ఇక్కడ కొంతమంది భక్తులు ప్రసాదం అయితే చేశారు, మాకు కూడా ఇచ్చారు. ఇంకా మేము అది తినేసి బయలుదేరేసాము. ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.